హలో ఫ్రెండ్స్, మన సినీలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. పెళ్లి తర్వాత వచ్చే మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య జరిగే ఎమోషనల్ యుద్ధం బ్యాక్డ్రాప్లో లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్గా వచ్చిన లేటెస్ట్ మూవీ సతీ లీలావతి. ఈ మోడ్రన్ మ్యారేజ్ డ్రామా నిజంగా ఆడియన్స్ హృదయాలకు కనెక్ట్ అయిందా, లేక రొటీన్ ట్రాక్లోనే ఆగిపోయిందా? వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇందులో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించారు. మడొన్నా సెబాస్టియన్, సప్తగిరి, జాఫర్ సాదిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ తాతినేని సత్య తెరకెక్కించిన ఈ చిత్రం వైవాహిక జీవితంలోని సంక్లిష్టతలను చర్చించే డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ విషయానికి వస్తే, ఫిల్మ్ డైరెక్టర్గా పనిచేసే లీలా తనకు చిన్నప్పట్నుంచి పరిచయం ఉన్న రామ్సేతుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా సాగినా వీళ్ల వైవాహిక జీవితంలో నెమ్మదిగా ఈగో క్లాషెస్ మొదలవుతాయి. ఆ సంఘర్షణల వల్ల లీలా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటుంది. అసలా నిర్ణయమేంటి, వాళ్ళిద్దరి బంధం చివరికి ఏ తీరానికి చేరింది అనేది మిగతా కథ. లీల పాత్రలో లావణ్య త్రిపాఠి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్రైమ్ అట్రాక్షన్. ఫస్ట్ హాఫ్లో ఆమె క్యారెక్టర్లోని క్రేజీ యాంగిల్ని చాలా న్యాచురల్గా ప్రెజెంట్ చేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ కన్ఫ్రంటేషన్ సీన్స్లో లావణ్య యాక్టింగ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక దేవ్ మోహన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నా, ఆయనకు చేసిన తెలుగు డబ్బింగ్ క్యారెక్టర్ సోల్ని కాస్త దెబ్బతీసింది. జాఫర్ సాదిక్ ఫస్ట్ హాఫ్లో తన మార్క్ కామెడీతో నవ్వించాడు. కానీ మడొన్నా సెబాస్టియన్, వీటీవీ గణేష్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్కు సరైన స్కోప్ దక్కకపోవడం గమనార్హం. టెక్నికల్గా చూసుకుంటే మిక్కీ జే. మేయర్ సంగీతం సినిమా టోన్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రేమ్స్కి మంచి రిచ్నెస్ తీసుకొచ్చాయి. కానీ ఎడిటింగ్ విషయంలో, ముఖ్యంగా సెకండ్ హాఫ్లోని అనవసరమైన ట్రాక్స్ని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే నరేషన్ మరింత షార్ప్గా ఉండేది. డైరెక్టర్ తాతినేని సత్య తీసుకున్న కోర్ పాయింట్ రియలిస్టిక్గా ఉన్నా, దాన్ని ఒక గ్రిప్పింగ్ డ్రామాగా ప్రెజెంట్ చేయడంలో కాస్త పట్టు సాధించలేకపోయారు. ప్లస్ పాయింట్స్: లావణ్య త్రిపాఠి యాక్టింగ్తో పాటు భార్యాభర్తల మధ్య మొదలయ్యే ఈగో క్లాషెస్ని రియలిస్టిక్గా చూపించిన విధానం ఈ మూవీకి అతిపెద్ద ప్లస్. ఫస్ట్ హాఫ్ని ఇంట్రడ్యూస్ చేసిన తీరు, లీడ్ పేర్ మధ్య వర్కౌట్ అయిన న్యాచురల్ కెమిస్ట్రీ ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవుతాయి. మైనస్ పాయింట్స్: అసలు సమస్య ఇంటర్వెల్ తర్వాతే మొదలవుతుంది. మెయిన్ ఎమోషనల్ ప్లాట్ని పక్కన పెట్టి అనవసరమైన సబ్ ప్లాట్స్ మీద ఫోకస్ చేయడంతో కథనం గాడి తప్పింది. సెకండ్ హాఫ్లో సప్తగిరి కామెడీ ఏమాత్రం పండలేదు. క్లైమాక్స్లో వచ్చే కీలకమైన ఎమోషనల్ సీన్స్లో కన్విన్సింగ్ లాజిక్ లోపించడం వల్ల అది ఆడియన్స్పై ఆశించిన స్థాయి ఇంపాక్ట్ చూపించదు. ఇదొక మోడ్రన్ ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ కథనంలో దొర్లిన కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరియు అడల్ట్ రిఫరెన్స్ల వల్ల పిల్లలతో కలిసి చూసేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది లిమిటెడ్గానే కనెక్ట్ అవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే, సతీ లీలావతి అద్భుతమైన ఎమోషనల్ డ్రామా అయ్యే అవకాశం ఉండి కూడా అనవసరమైన కమర్షియల్ హంగుల వల్ల దారి తప్పిన చిత్రం. పెళ్లిలోని లోపాలను వెతకబోయి స్క్రీన్ ప్లేలోనే కొన్ని లోపాలను వదిలేశారు. డీప్ రిలేషన్షిప్ డ్రామాను బిగ్ స్క్రీన్ మీద ఫీలవుదామని థియేటర్కి వెళ్లే ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్లోని స్లో నరేషన్ కాస్త అడ్డంకిగా మారుతుంది. లావణ్య నటన కోసం ఒకసారి చూడాలి అనుకుంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కంటే ఓటీటీలో రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి కంఫర్టబుల్గా చూడటం ఒక మంచి ఆప్షన్. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతకీ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ బేస్డ్గా వచ్చిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మరిన్ని జెన్యూన్ రివ్యూల కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.